హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బైబిల్ స్టోరీ వరల్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా వందనాలండి. ఈరోజు మనం ఒక తండ్రి ప్రేమను, ఒక కుమారుడి మార్పును చూపించే ఒక గొప్ప కథ గురించి తెలుసుకుందాం. ఇది కేవలం ఒక కుటుంబ కథ కాదు, ఇది ప్రేమ, క్షమ మరియు మన జీవితంలో మార్పు గురించి దేవుడు మనకిచ్చిన ఒక అందమైన సందేశం. ఒక ఊరిలో ఒక ధనవంతుడైన తండ్రి ఉండేవాడు. అతనికి 2 కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు తండ్రితో కలిసి ఉండేవాడు. తండ్రి మాట వింటూ తన బాధ్యతలను నెరవేర్చేవాడు. కానీ చిన్న కుమారుడి మనసులో ఒక కోరిక పెరిగింది. ఒకరోజు అతను తండ్రి దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు, నాన్న, నాకు రావాల్సిన ఆస్తి భాగాన్ని ఇప్పుడే ఇవ్వండి. నేను నా జీవితాన్ని నా ఇష్ట ప్రకారం జీవించాలనుకుంటున్నాను. ఆ మాటలు విన్న తండ్రి హృదయం బాధతో నిండిపోయింది. ఎందుకంటే తండ్రికి తెలుసు తన కుమారుడు బయట ప్రపంచంలో ఎదుర్కొనే కష్టాలు. కానీ నిజమైన ప్రేమ బలవంతం చేయదు. తండ్రి అతని నిర్ణయాన్ని గౌరవించి అతని భాగాన్ని ఇచ్చాడు. కొన్ని రోజుల తర్వాత చిన్న కుమారుడు తన ఇంటిని వదిలి దూరదేశానికి వెళ్ళిపోయాడు. మొదట్లో అతనికి అంతా కొత్తగా, ఆనందంగా అనిపించింది. కొత్త స్నేహితులు, కొత్త జీవితం. తన దగ్గరున్న డబ్బును ఇష్టమైన విధంగా ఖర్చు చేయడం మొదలుపెట్టాడు. కానీ డబ్బు ఉన్నంత వరకు మాత్రమే. కొంతమంది మన చుట్టూ ఉంటారు. డబ్బు అయిపోయినప్పుడు నిజమైన పరిస్థితి తెలుస్తుంది. కొద్ది కాలంలోనే అతని సంపద మొత్తం అయిపోయింది. అదే సమయంలో ఆ దేశంలో కరువు వచ్చింది. తినడానికి కూడా ఏమీ లేక అతను చాలా బాధపడ్డాడు. చివరకు ఒక మనిషి దగ్గర పని అడిగి పందులను కాచే పని చేయాల్సి వచ్చింది. ఒకప్పుడు తండ్రి ఇంట్లో ప్రేమతో జీవించిన కుమారుడు ఇప్పుడు ఆకలితో ఒంటరిగా ఉన్నాడు. ఒకరోజు అతను ఆలోచించాడు, నా తండ్రి ఇంట్లో పని వాళ్ళకైనా మంచి ఆహారం ఉంది, కానీ నేను ఇక్కడ ఆకలితో ఉన్నాను. అప్పుడు అతని హృదయంలో మార్పు వచ్చింది. తప్పు తెలుసుకుని తిరిగి రావడం ఓటమి కాదు, అది ఒక కొత్త ప్రారంభం. అతను నిర్ణయించుకున్నాడు, నేను నా తండ్రి దగ్గరకు తిరిగి వెళ్తాను, నేను చేసిన తప్పును ఒప్పుకుంటాను అని ఇంటివైపు ప్రయాణం మొదలుపెట్టాడు. తన తండ్రి ప్రతిరోజు తన కుమారుడు కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఒకరోజు దూరంగా ఒక వ్యక్తి వస్తున్నట్లు కనిపించింది. తండ్రి అతన్ని చూసి వెంటనే గుర్తించాడు. నా కుమారుడు తిరిగి వస్తున్నాడు అని పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని కౌగిలించుకున్నాడు. కుమారుడు ఏడుస్తూ అన్నాడు, నాన్న, నేను తప్పు చేశాను. మీ కుమారుడిగా పిలవబడటానికి కూడా అర్హుణ్ణి కాదు. కానీ తండ్రి అతన్ని తిరస్కరించలేదు. అతనికి కొత్త బట్టలు ఇచ్చాడు. ఇంట్లో అందరూ సంతోషించారు. తండ్రి అన్నాడు, నా కుమారుడు తప్పిపోయాడు, ఇప్పుడు తిరిగి వచ్చాడు. అతని కోసం ఒక పెద్ద విందు ఏర్పాటు చేశాడు. అప్పుడు అదే సమయంలో పెద్ద కుమారుడు పొలం నుండి ఇంటికి వచ్చాడు. ఇంటి దగ్గర సంతోషం చూసి ఆశ్చర్యపోయాడు. ఏం జరుగుతుంది అని అడిగాడు. అప్పుడు పనివాడు చెప్పాడు, మీ తమ్ముడు తిరిగి వచ్చాడు, మీ తండ్రి సంతోషంతో విందు చేస్తున్నారు అని. అది విన్న పెద్ద కుమారుడు బాధపడ్డాడు. అతను ఇంట్లోకి వెళ్ళలేదు. తండ్రి బయటకు వచ్చి అతన్ని ప్రేమతో పిలిచాడు. అప్పుడు పెద్ద కుమారుడు అన్నాడు, నాన్న, ఇన్ని సంవత్సరాలు నేను నీతో ఉన్నాను, మీ మాట విన్నాను, కానీ నా కోసం ఎప్పుడు ఇలా చేయలేదు. మీ సంపదను వృధా చేసిన అతని కోసం ఎంత సంతోషిస్తున్నారా? అప్పుడు తండ్రి ప్రేమతో చెప్పాడండి, కుమారుడా, నువ్వెప్పుడు నాతోనే ఉన్నావు, నాదంతా నీదే. కానీ నీ తమ్ముడు తప్పిపోయాడు, ఇప్పుడు తిరిగి వచ్చాడు. అందుకే మనం సంతోషించాలి. కొన్నిసార్లు మనం దేవునికి దగ్గరగా ఉన్నా మన హృదయంలో ప్రేమ కంటే అసూయ పెరగకూడదు. ఈ కథలో తండ్రి దేవుని ప్రేమను చూపిస్తున్నాడు. మన తప్పులు ఎంత పెద్దవైనా నిజమైన హృదయంతో దేవుని వైపు తిరిగి వస్తే ఆయన మనల్ని ప్రేమతో స్వీకరిస్తాడు. మనుషులు మన గతాన్ని చూడవచ్చు, కానీ దేవుడు మన మారిన హృదయాన్ని చూస్తాడు. మీరు ఎక్కడ ఉన్నా దేవుని ప్రేమకు దూరం కావద్దు. ఆయన ఎప్పుడు మన కోసం ఎదురు చూస్తూనే ఉంటాడు. ఈ కథ మనకు ఒక గొప్ప విషయం నేర్పుతుంది. మన జీవితంలో మనం ఎన్ని తప్పులు చేసినా దేవుని దగ్గరకు తిరిగి వస్తే ఆయన ప్రేమతో మనల్ని స్వీకరిస్తాడు. ఈ లోకంలో కొందరు మన గతాన్ని గుర్తు చేస్తారు, కానీ మన దేవుడు మన హృదయంలో వచ్చిన మార్పును చూస్తాడు. తప్పిపోయిన కుమారుడిలా మనం కూడా దేవుని వైపు తిరిగి రావాలి. ఎందుకంటే దేవుని ప్రేమ ఎప్పుడు మన కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది. ఈ కథ మీ హృదయాన్ని తాకితే
బైబిల్ స్టోరీ వాళ్ళ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. మళ్ళీ ఒక మంచి బైబిల్ స్టోరీతో కలుద్దాం.